ప్రధానమైన పాయింట్ ఇంతకుముందు నేను చెప్పిందే, ఆల్రెడీ టీడీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళు కాకుండా మీ పార్టీ నుంచే ముగ్గురు వెళ్ళారు టీడీపీలోకి. ఆనం రామనారాయణ రెడ్డి వెళ్ళారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెళ్ళారు. ముగ్గురు వెళ్ళారు. ఈ నాయకులందరూ కూడా జన సమీకరణకి పనికిరాలేదా? అంటే నేను మొదటి నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఉందండి నాది, అందరికీ చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. ఎవరమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉంటే దానికి విలువ. అందుకే ఎవరైనా ఎన్ని అనుకున్నా సరే వెంట్రుకలు తల మీద ఉన్నంత వరకే అందం. దానికి రంగేస్తాము, చౌరు పెడతాము, దువ్వుతాము, అన్నీ చేస్తాం, దానికి రకరకాలుగా చూస్తాం. ఒక్కసారి కత్తిరేసి అక్కడి నుంచి విడిపోయిందంటే దరిద్రం ఇంట్లో ఉండకూడదని చెప్పి బయట పారేస్తాం. కాబట్టి ఏ వస్తువు ఎక్కడుంటే వాటికి ఆ అందమో, ఆ హుందాతనమో, ఆ గౌరవం ఉంటుంది తప్ప అక్కడి నుంచి విడిపోయిన తర్వాత ఆ గౌరవం అనేటువంటిది కోల్పోతారు. కాబట్టి ఎవరైనా బలము అంటే అది నా బలము, నా నాయకత్వం అనుకోవడం చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారి బలం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం బలమైనటువంటి నాయకులుగా చాలామంది అయ్యాం. ఈరోజు అక్కడి నుంచి వేరుపడిన తర్వాత ఒక బలహీనమైనటువంటి వ్యక్తితో అంటకాగేటప్పుడు వీళ్ళు బలహీనలు అవుతారు తప్ప వీళ్ళు బలవంతులు అవుతారనేటువంటిది అసలు ఆ వాస్తవమా, ఆ సిద్ధాంతానికే మనం ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడికి పాపం ఏ విధంగా ఉందంటే, ఎడారిలో ఓయాసిస్ లాగా నెల్లూరు జిల్లాలో ఎవరూ లేకపోతే వీళ్ళు దొరికారు కదా, వీళ్ళని పట్టుకుని నేను ఏదో కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఎదాలు అన్నట్టు సామెతగా వీళ్ళని పట్టుకొని నేను ఏదన్నా బయటపడగలనా నెల్లూరు జిల్లాలో అనేటువంటి ఆలోచన చేయడం తప్ప ఎవరు వెళ్ళినా ఎవరు ఉన్నా ఇక్కడ ప్రజలు చూసేది కానీ అందరూ ఆలోచించేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామంటారు తప్ప ఎవరైనా పోయి ఇంకొక వ్యక్తికి ఓటు వేస్తామని చెప్పరు. ఈరోజు కూడా ఎవరన్నా మాట్లాడితే రామారావు టైం నుంచి తెలుగుదేశం పార్టీ అంటారు, చంద్రబాబు పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడరు ఎవరన్నా ఆ 10% ఉండేటువంటి వాళ్ళు కూడా. అదే మిగతా మెజారిటీ మెంబర్స్, మహిళల దగ్గరికి పోదాం, అన్ని వర్గాల దగ్గరికి పోయినా, యూత్ దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా జగన్కి మేము ఓటేస్తామంటారు. అది ఒక వ్యక్తి సంపాదించుకున్నటువంటి 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి ఆయన అనుభవం, ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి చొరవ, ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, చిత్తశుద్ధితో పనిచేశాడు కాబట్టి ఆయన నాయకత్వ పటిమని ప్రజలు గుర్తించారు, నాయకత్వ లక్షణాలను గుర్తించారు. ఈరోజు ఆయన నాయకత్వానికి జేజేలు పలికేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. రైట్, ఆ ముగ్గురు పరిస్థితి ఏంటో చెప్పండి. అసలు వాళ్ళు టీడీపీలోకి వెళ్ళారు, ఇక్కడ నుంచి ఇక్కడ సస్పెండ్ చేశారని అక్కడికి పోయారు, అక్కడ ఉన్నారు, అక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదా? మీరేమో క్లీన్ స్వీప్ ఈసారి కూడా అని అంటున్నారు. నేను ఖచ్చితంగా పదే చెప్తున్నా, మరలా చెప్తున్నా, 2019 సీన్ రిపీట్ అవుతుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీ ఫారం తీసుకొచ్చినటువంటి అభ్యర్థులు 10 మంది విజయం సాధించినట్టుగానే 2024లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బీ ఫారం అందుకున్నటువంటి సభ్యులందరూ పోటీ చేసేటువంటి ప్రతి వ్యక్తి ఘన విజయం సాధిస్తాడు. దానిలో ఏమీ అనుమానం లేదు. కాకపోతే పాపం చంద్రబాబు నాయుడు వాపును చూసి బల్పు అని చెప్పి భ్రమపడుతున్నాడు. వీళ్ళందరూ రకరకాలైనటువంటి ఊహాగానాల్లో ఉన్నారు. ఓటర్ అనేటువంటి వాడు దాదాపుగా డిసైడ్ అయిపోయాడు. ఎన్నికలకి 2-3 నెలల ముందే లేదు ఈసారి మరలా జగన్మోహన్ రెడ్డి గారే రావాలా, మరలా జగన్మోహన్ రెడ్డి గారు రావాలా అని చెప్పినటువంటి ఆలోచనకు వచ్చేసాడు. కాబట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా పశ్చాత్తాప పడేటువంటి సమయం బహుశా నేను అనుకుంటా పశ్చాత్తాప పడుతుంటారని. ఒకవేళ బయటికి ఏదన్నా డాంబికంగా వ్యవహరించినా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా పశ్చాత్తాప పడాల్సినటువంటి సమయం బహుశా భవిష్యత్తులో వీళ్ళకి అనిపిస్తుంది. అయ్యో మనం పొరపాటు చేసామే, వదిలేసామే, ఈరోజు అధికారాన్ని కోల్పోయామే, పదవులు కోల్పోయామే అనేటువంటి బాధ వాళ్ళని వెంటాడేటువంటి పరిస్థితి కూడా ఎక్కువ రోజులు లేదు. ఆ ముగ్గురికి టికెట్లు వస్తాయనుకోవచ్చా? టీడీపీలో ఏం జరుగుతుంది అనుకుంటారు? అంటే మీ అంచనాలు, జిల్లా పైన మీకు పూర్తి అవగాహన. చంద్రబాబు నాయుడిని నమ్మి ఎందుకంటే వీళ్ళలో దాదాపుగా కొంతమంది ఆయనతో పనిచేసినటువంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆయన గురించి ఆలోచన చేసినటువంటి వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి సీనియర్లు అందరూ నెల్లూరు జిల్లాలో చెప్పేటువంటి మాట, చంద్రబాబు నాయుడు మోసగాడు, చివరి వరకు ఊరించి చివరికి నేను టికెట్ ఇవ్వలేను అని చెప్తాడు, అవకాశవాది. కాబట్టి చంద్రబాబు నాయుడు రేపు ఎంత రాబడి ఉంటుంది, ఎంత పోబడి ఉంటుంది అనేది చూసుకొని ఎవరి వల్ల అయితే మనకి అధికారం వస్తుందనేటువంటి వాళ్ళకి ఈరోజు పెద్దపీట వేస్తాడు తప్ప అతనికి గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు మొత్తం సిద్ధాంతం, లాయల్టీ అనేటువంటిది చంద్రబాబు నాయుడికి వెతికినా కనిపించదు. చంద్రబాబు నాయుడు దగ్గర విశ్వాసం అనేటువంటిది, నమ్మకం అనేటువంటివి అసలు ఉండవు. చంద్రబాబు నాయుడు నేను ముఖ్యమంత్రి కావడానికి ఎవరు ఇస్తే గెలుస్తారనేటువంటి ఆలోచన ఉంటే నెట్ట నిలువున వాళ్ళని నరికి నమ్మి వచ్చినటువంటి వాళ్ళని కూడా అవకాశవాద రాజకీయానికి పెట్టింది పేరు. కాబట్టి ఎవరికిస్తే ఏమి రూపాయి నేను డబ్బులు ఇవ్వకుండా
ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చి నా చేతిలో పెడతారనేటువంటి వాడి గురించి ఆలోచన చేస్తాడు తప్ప వీళ్ళేదో ఈయన నమ్ముకొని వచ్చారు కాబట్టి వీళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఏమాత్రం ఆలోచన చేయడు. నమ్మిపోయినటువంటి వాళ్ళ గొంతులు ఏ విధంగా కోస్తాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది రాబోయేటువంటి ఒక నెల రోజుల లోపల మనం చూడబోతున్నాం. ఈరోజు స్పీకర్ గారిని కలిశారు, నోటీసులకి సమాధానం ఇవ్వడానికి వెళ్ళారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తమపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారు స్పీకర్. ఇదంతా వైఎస్ఆర్సీపీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే జరుగుతోందని బహిరంగంగా వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్తున్నారు. సహజ న్యాయ సూత్రాలని మాట వచ్చినప్పుడే సహజ న్యాయం కానీ రాజ్యాంగం కానీ ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళాలని తప్ప ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఆ పార్టీలో ఇచ్చినటువంటి పదవిని అడ్డు పెట్టుకుని మీరు ఇచ్చినటువంటి పదవి తీసుకెళ్లి ప్రజలతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధంగా భిన్నంగా ప్రజల ఆలోచనలకి ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులకి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఏ రోజైతే ప్రజలు మాకు వద్దు అనుకున్నారో తెలుగుదేశం పార్టీని, ఏ పార్టీ అయితే కావాలనుకున్నారో ఆ పార్టీలో మిమ్మల్ని గెలిపించి ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని పంపిస్తే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాలరాసి ఈరోజు మేము ఈ పార్టీని మేము వదిలేస్తున్నాం కాబట్టి ఈ పదవిని మాత్రం మేము వదలము, ఈ పదవిని తీసుకుని ఈ పదవిని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడతామని చెప్పి పదవితో సహా వెళ్ళి అక్కడ వెళ్ళి సహజ న్యాయ సూత్రాలు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మాట్లాడడం అనేటువంటిది దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. కాకపోతే తప్పు చేసేటువంటి వాడు దొంగతనం చేసేటువంటి వాడిని పిలిచి అడిగినా కూడా నేను ఆకలి గుండి చేశానని చెప్పి వాడు సమర్థించుకుంటాడు తప్ప నేను చేసింది తప్పు అని చెప్పి పశ్చాత్తాపడడు. కాబట్టి వీటన్నిటికీ కూడా కాలమే సమాధానం చెప్తుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపడేటువంటి రోజు బాధపడేటువంటి రోజు తప్పనిసరిగా జరగబోతుంది. అది ముందుందనేటువంటిది అంటే స్పష్టంగా ఈరోజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఏంటి అని మేము స్పీకర్ని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు. క్రాస్ ఓటింగ్ అని అంటున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు చూపించినట్టే చెప్పలేకపోతున్నారు. మేమే తప్పు చేయలేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక వేదిక మీద నిలబడి ఆ అభ్యర్థి దగ్గర బీఫారం తీసుకుని ఆయన బొమ్మ చూపించి ఆయన పేరుతో ఫోటోతో ఉన్నటువంటి చైతన్య రథంతో ఆ పాంపులెట్లు ఇచ్చి తిరిగి ఈరోజు ఆయన ఉండగానే పక్కన వెళ్ళి వేరే డయాస్ ఎక్కి ఆయన్ని కాదు అనుకుని నీకు ఓటేసినటువంటి చంద్రబాబు నాయుడుని వద్దు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా పంపిస్తే వాళ్ళు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కాలరాసి మీరు వెళ్ళి వేరే డయాస్ ఎక్కి ఎవరినైతే వద్దన్నారో చీకొట్టారో చేదరించారో మాకు వద్దని చెప్పి పంపించేశారో వాళ్ళతో మీరు అంటకాగి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అంటే అంతకన్నా ఏమి ఆధారం కావాలి, అంతకన్నా ఏమి మీకు సంబంధించినటువంటి న్యాయాన్ని గురించి ధర్మాన్ని గురించి మనం మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చేసినటువంటిది పొరపాటు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ డయాస్ మీద ఎక్కి ఈ పార్టీని విమర్శిస్తా ఆ పార్టీని పొగడతా ఈరోజు చేసేటువంటివన్నీ కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే. స్పీకర్ గారు ఆయన స్థానంలో కూర్చున్నప్పుడు ఆయన సమన్యాయం పాటించాలి కాబట్టి వీళ్ళు అడిగినటువంటి వాటికి ఆయన విని ఉంటాడు. అంతే తప్ప సమాధానం చెప్పడం అనేటువంటిది పెద్ద పని కాదు. స్పీకర్ గారు కూడా అనుభవజ్ఞుడు కాబట్టి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి అన్నిటికీ ఎవడైనా సమాధానం చెప్పగలడు. సామాన్య మానవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. స్పీకర్ గారు దాకబడే స్పీకర్ గారికి చాలా రాజకీయ పరిణితి ఉంది, అనుభవం ఉంది. ఆయన సమాధానం చెప్పలేకపోయేటువంటి పనే ఉండదు. సాధారణ పౌరుడు అడుగుతున్నాడు, మేము ఓటేసింది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండమని, మీరు వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీతో పాటు ఆ పదవిని కూడా వదలకుండా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి పార్టీని మాత్రం మీరు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టారనేటువంటిది ఈరోజు ప్రజలు సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. దానికి సమాధానం చెప్పానండి వీళ్ళందరినీ.